వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డివిజన్ కార్పొరేటర్ పుదరి విజయరాణి, తిరుపతి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కల్లు కాంపౌండ్ల మాదిరిగా మద్యం దుకాణాల పర్మిట్ రూములు. స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి తుల మధుసూదన్ రావు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, చెన్నూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాక నియోజకవర్గ పరిధిలో రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు అనుగుణంగానే రైతులకు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 23,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని, రైతుల ఖాతాల్లో ఈ నెలలో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు రైతుల పక్షాన గతంలో ధర్నాలు చేశామని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత 21 కోట్ల రూపాయలు మంజూరు చేసి వారికి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. త్వరలో చెన్నూరు నియోజకవర్గంలో ఒక కొత్త ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రైతులకు నీళ్లను అందిస్తామని, రాబోయే కాలంలో చెన్నూరు ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా 45 కోట్ల రూపాయల నిధులతో గోదావరి నుండి మంచినీటిని అందించేలా కృషి చేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేష్ ప్రసాద్ తివారీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం వైస్ చైర్మన్, డైరెక్టర్లు పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ మన చెన్నూరులో ఒక మార్కెటింగ్ ఆఫీస్ కావాలి అని చెప్పి అప్పుడు చైర్మన్ కోరినప్పుడు నేను డిపార్ట్మెంట్లో మాట్లాడి, వీళ్ళకు ల్యాండ్ ఫస్ట్ ఇప్పియాలి, వీళ్ళకు ల్యాండ్ ఇప్పించిన తర్వాత వారి సొంత ఆఫీస్ కట్టుకోవడానికి కూడా ఆ కార్యక్రమము ఆ రోజులలో మనం అప్రూవ్ చేయించడం జరిగింది. సో చైర్మన్ సార్, మీ ఫస్ట్ పని మీ ఆఫీస్ మంచిగా కట్టుకోండి, సరేనా? తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు మన రైతులకు ప్రత్యేకంగా ఇక్కడ అందరూ రైతు సోదరులకే ఈ మార్కెటింగ్ ఆఫీస్ బాధ్యత. మన రైతుల సమస్యలు కనుక్కోవడానికి, సమస్యలు ఎట్లా పరిష్కరించాలి, ప్రొక్యూర్మెంట్ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి, డిసిఎంఎస్ సెంటర్స్, ఐపీకే సెంటర్స్ అన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలాగా పనిచేయాలి, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది చేయొద్దు. ఇవన్నీ బాధ్యతలు కూడా మన చైర్మన్, మార్కెటింగ్ ప్యాక్ చైర్మన్కి ఉంటుంది. వారు మీ దీంట్లో శ్రద్ధ తీసుకోవాలి. అందరూ మెంబర్స్ కూడా, వైస్ చైర్మన్ మెంబర్స్ కూడా, వారు కూడా కొన్ని సెంటర్స్ తీసుకొని అక్కడ ఏమవుతుంది, రైతులకు ఏం సౌకర్యం కల్పించాలి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షాన ఉండాలి, రైతులకు ఉపయోగపడాలి అని చెప్పి ఆలోచనతోని పనిచేస్తుంది. మీ అందరు చూసినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే వన్ షాట్లో మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజులలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన రైతులకు ఆదుకోవడానికి వారి అకౌంట్లలో 23,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, రైతు భరోసా. చాలా మంది రైతులు అడుగుతున్నారు, వీరికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఈ నెల 4,500 కోట్లతోని మన రైతులకు రైతు భరోసా కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ నెల 4,500 ఏమయ్యా రైతులు చెప్పండి కూడా కొడుతున్నారు. రైతు కాకా వెంకటస్వామి గారి హయాంలో మా నాన్నగారు సర్పంచ్, రిటైర్డ్ ఉపాధ్యాయుని తర్వాత నాన్నగారు సర్పంచ్. మా పెద్ద ఆయన వినోద్ సార్ హయాంలో నేను సర్పంచ్.
డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గర్వంగా చెప్తున్నాను. నేను మార్కెట్ కమిటీ చైర్మన్. అలాగే మా వంశబాబు కూడా ఆరంగేట్రం చేసిన తర్వాత అనూహ్యంగా నా కొడుకు కూడా సర్పంచ్ నియామకం జరిగిపోయింది. ఏ జన్మ ఏ బంధమో ఈ బంధం ఇలాగే ముడిపడి ఉంది. మా సార్ దగ్గర పదవి పొందాలంటే ఎస్ఎస్సి పిల్లడు బోర్డు ఎగ్జామ్ రాసినట్టే, వాడికి నీతి నియమం లేని వాడికి పదవి రాదు. చాలా కష్టంగా పరీక్షలు పెట్టి 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 ఆచిచూచి ప్రజలకు అన్యాయం జరగకుండా పదవులు ఇచ్చే మా నాయకుడు. ఇంటి దాన్ని మంచిగా ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. అలాంటి గుణమున్న మా దేవుడు మా వివేక్ వెంకటస్వామి గారు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తూ పనిచేయాలని ఆదేశించే నాయకుడు, కడుపులో పెట్టుకుని కార్యకర్తల్ని చూసుకునే నాయకుడు. నాకు పదవిచ్చాలని కాదు, ఎన్నోసార్లు నన్ను కూడా నేర్పించిన మా నాయకుడు. ఇది కాదు, ఈ పని కాదు, ఇది చెయ్యను, ఇది కాదు, ప్రజలకు అవసరం ఉండే బోర్డు కానీ సొంత పనులకు కాకుండా ప్రజలకి ఏ అవసరమో. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 38వ డివిజన్ కార్పొరేటర్ పుదరి విజయరాణి తిరుపతి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా మంచిర్యాల పట్టణ శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సూచనల మేరకు ఈరోజు మంచిర్యాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమాలను 38వ డివిజన్లో అమలు చేసేందుకు రావడం జరిగిందని అన్నారు. ఈ డివిజన్లో అమలవుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి ఈరోజు రేపు డివిజన్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. 2 రోజులకు 3 డివిజన్ల చొప్పున మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో ఈ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు బృందాలుగా ఏర్పడి పర్యటిస్తున్నామని తెలిపారు. 38వ డివిజన్ కార్పొరేటర్ పుదరి విజయరాణి తిరుపతి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మేయర్ ధర్ని మధుకర్ మా డివిజన్లో పర్యటించడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం ఆనందంగా ఉందని, డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్లకు డివిజన్లో ఉన్న సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, కార్పొరేటర్లు పుదరి సునీత ప్రభాకర్, సుధమల్ల హరికృష్ణ, కర్రు శంకర్, ఖలీద్, వార్డు ఆఫీసర్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 38వ డివిజన్ కార్పొరేటర్ విజయరాణి తిరుపతి గార్ల ఆధ్వర్యంలో నేటి రోజున మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదం
అది గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి సూచనల మేరకు అదొకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక, ఇవి రెండు కలుపుకొని ప్రతి వార్డులో శానిటేషన్ విషయంలో కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థలో కావచ్చు, స్ట్రీట్ లైట్లో కావచ్చు, మంచినీటి సరఫరా విషయంలో కావచ్చు, ఎక్కడైనా రోడ్స్ డ్యామేజ్ ఉంటే వాటిని బాగు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేటి రోజు 38వ వార్డులో పనులు కూడా జరుగుతున్నాయి. వాటిని పర్యవేక్షించడానికి మేము రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజలు అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమం చేయాల్సిందే, చేస్తే మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుద్దని ఉద్దేశంతో వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆలోచన, వారు ఇచ్చిన సూచనల మేరకు మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇది బ్రహ్మాండంగా ప్రతి వార్డులో కూడా 2 రోజులు కార్యక్రమం తీసుకుంటున్నాం. ఒక రోజుకు 3 వార్డుల చొప్పున ఆ 3 వార్డులు కూడా 2 రోజుల కార్యక్రమం తీసుకొని జేసీపీల ద్వారా, ఫ్లంట్ ప్లేట్ బండ్ల ద్వారా, మున్సిపల్ సిబ్బంది ద్వారా, వార్డు ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి మంచి స్పందన ఉంది. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించి మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రజలందరికీ కూడా తెలిపేదల్లా, చెత్త విషయంలో మీరు కూడా మాకు సహకరించి ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన పడేయకుండా, మీ ఇంటి ముందు ఉన్న నాలిలో పడేయకుండా, ముఖ్యంగా అవన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి హ్యాండ్ ఓవర్ చేస్తే మీ ప్రాంతం శుభ్రంగా ఉంటుంది. మీ ప్రాంతం శుభ్రంగా ఉంటే మన అందరం ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. దాని ద్వారా మంచిర్యాల పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా మిగతా మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, అందరికి కూడా మనం ఆదర్శంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి అందరి సహకారంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. కాబట్టి మీ అందరి మద్దతు సహకారం కూడా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రాంత కార్పొరేటర్ గారు కూడా ప్రతిరోజు వార్డులలో పర్యటిస్తూ ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నింటిని కూడా మా దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాటన్నింటిని కూడా త్వరలోనే పరిష్కరించి ఈ ప్రాంతాన్ని మంచి ఆదర్శమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మా యొక్క ప్రయత్నాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి పాల్గొన్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సూచన మేరకు మంచిర్యాల పరిశుభ్రత అందరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి సూచన మేరకు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మేయర్ మధు గారు పర్యవేక్షణలో ఈరోజు 60 డివిజన్లలో కూడా అన్ని ఏరియాలో కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మా 38వ డివిజన్కు గౌరవ మేయర్ గారు ఈరోజు రావడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఒకేసారి ఒకటి స్పెషల్ డ్రైవ్ తోటి కార్యక్రమం చేపట్టి ఎక్కడైతే పూర్తిగా గత ప్రభుత్వం అయితే గత పాలకులు అయితే పూర్తిగా పట్టించుకోవడం వల్ల ఎప్పుడో డ్రైనేజీలు అన్నీ కూడా కూడుకపోయి చెత్త చేదారం కూడా అన్నీ కూడా మొత్తం ఇక్కడ అధ్వాన పరిస్థితిలో ఉన్నది. ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా ఒకేసారి దాదాపు 30-40 మంది కార్మికులు అందరూ కూడా ఒక డివిజన్లో వచ్చి పనిచేయడం వల్ల పూర్తిగా కూడా శుభ్రత కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అయితే గుంతలపడ్డ రోడ్లు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి బుషెస్ కావచ్చు, అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఈరోజు మా 2 టౌన్ ప్రాంతానికి అనేక నిధులు కేటాయించి మొత్తం బురదమయమైన కాలనీలు అన్నీ కూడా ఈరోజు రోడ్లు కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఈ కొత్త కాలనీలు మా 38 డివిజన్లో 12 కాలనీలు ఉన్నాయి. ఈ 12 కాలనీల దాదాపు కూడా 8-9 కాలనీలు కూడా కొత్తగా ఏర్పడ్డ కాలనీలు కాబట్టి ఇంకా కూడా మాకు రోడ్లు డ్రైనేజ్ కూడా చేసేది ఉంది. అది మేయర్ గారి దృష్టి కూడా అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టిగా తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇంకా కూడా ఫండ్స్ కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మేము ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ 100 ఫీట్ రోడ్ అయితే ఈ 2 టౌన్ ప్రాంతానికి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కొత్త పోచమ్మ చెరువు నుంచి వచ్చే నీళ్లు ఈ పెద్ద కాలువ ద్వారా సాయకుంట్లోకి వస్తున్నాయి. దాని కూడా ప్రాబ్లం ఉంది. అది కూడా మేయర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అన్ని సౌకర్యాలు కూడా ప్రజలకు అన్నీ ఒకేసారి కావు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ చెత్త అనేది రోడ్ల మీద వేయడం వల్ల అవి డ్రైనేజీలో పడి ఆ డ్రైన్లు మళ్ళీ పూడికపోతున్నాయి, అవి మూసుకుపోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు పాల్గొన్నట్టు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలని కోరడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని మార్కెట్ సెంటర్లో పెద్ద మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో మంత్రి వివేక్ వెంకటస్వామి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలను చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలు, వర్గాల మధ్య సోదరభావం మరియు
ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశిష్ సింగ్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, మందమరి తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, యువకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ये आज गरीब लोगों के वास्ते डिस्ट्रीब्यूट किया गया है। मैं गैसो असेंबली इलेक्शंस में आप लोगों को सबको वादा किया था एक अच्छा शादी करना बनाना है मंदमरी को, तो आप लोगों के वास्ते लैंड जो अलॉटमेंट आप लोग कितने दिन से देख रहे थे वो लैंड ऑलरेडी आपको मिल गया है। अभी कलेक्टर साहब को मैं बोला कि 50 लाख रुपए जैसा चन्नौर टाउन में भी 50 लाख रुपए से शादी मुन्ना बना रहे हैं, या मन्नामरी में भी अच्छा शादी करा 50 लाख से बनाने का एक प्लान है। तो आप लोग अच्छा प्लान बना के लेके आइए, तो प्लान के मुताबिक अपन सैंक्शन करके काम जल्द से जल्द शुरू करेंगे। इसके अलावा इसके पहले మంచిర్యాల జిల్లాతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాల నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, దుకాణాల ముందు నుండి మహిళలు, ఆడపిల్లలు నడిచే ప్రసక్తి లేదని, దీనిపై ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి తులం మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తులం మధుసూదన్ రావు మాట్లాడుతూ దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన పర్మిట్ రూములు కళ్ళు కాంపౌండ్ల మాదిరిగా తయారయ్యాయని, బార్లను మించి సదుపాయాలు ఇస్తూ నడుస్తున్నాయని, నిబంధనలను అతిక్రమించి దుకాణాలు నడుపుతున్న పర్మిట్ రూములు, మద్యం షాపులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా దుకాణాల ముందు అడ్డగోలుగా వాహనాలను నిలిపి ప్రజలకు నానా ఇబ్బందులు చేస్తున్నారని, ప్రతి మద్యం షాపు ముందు 3 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తూ నిరంతరం వీక్షణ చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు. జిల్లా కేంద్రంలో ఉన్న కార్పొరేషన్ ప్రాంతంలో మద్యం షాపులపై అన్ని శాఖలతో కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మద్యం షాపుల యొక్క అవినీతి బాగోతాలను గమనించి వాటి ద్వారా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో కలిసి ఉద్యమాలతో పాటు న్యాయస్థానాలకు కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తుల మధుసూదన్ రావు, న్యాయవాదులు కర్రె లచ్చన్న, సురేంద్రచారి, కొట్టే నట్టేశ్వరరావుతో పాటు సంస్థ సభ్యులు తాడూరు పోచన్న, విజయ్ కుమార్, దాసే నాయక్, రాపోలు ప్రభాకర్ రావు, సోము, రాములు, ప్రదీప్, లెగిశెట్టి కేశవులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా మేము స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ఒక రిజిస్టర్డ్ సేవా సంస్థతోటి మేము ప్రజా సమస్యలతో పాటు ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాల మీద కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో మేము వారధిగా ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మేము మాట్లాడుతూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు మంచిర్యాలకు విపరీతమైనటువంటి సమస్య ఈ జిల్లా మొత్తం కూడా. కానీ ప్రధానంగా ఇవాళ ఇక్కడ మేము బాధ్యత గల పౌరులుగా మేము మాట్లాడకపోతే మరి సమాజాన్ని ఎవరు పట్టించుకుంటున్న ఆలోచనతోటే ఇవాళ మేము అధికారుల ముందుకు తీసుకుపోతున్నాం. రాజకీయ నాయకుల దృష్టి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఇవాళ లిక్కర్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీలో నియమ నిబంధనల ప్రకారంగా మద్యపాన నిషేధ శాఖ ఏదైతుందో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఈ లిక్కర్ అనేది అమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అంటే చట్టపరంగా ఈ షాపులు నడవడం కానీ, లిక్కర్ తీసుకోవడం కానీ, సమయము ఎట్లుండాలి ఏంటి అనేది అంతా కూడా వాళ్ళ నియంత్రణ జరగాలి. కానీ దురదృష్టం ఇవాళ జిల్లాలో కాదు, ఇవాళ మంచిర్యాల హెడ్ క్వార్టర్లో, కార్పొరేషన్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు ఉంటారు. ఇవాళ రెవెన్యూకి సంబంధించినటువంటి కలెక్టర్ స్థాయి అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు. ఇక్కడ పోలీస్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి జిల్లా స్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటారు. మరి ఇవాళ పట్టపగలు నుంచి మొదలెడితే రాత్రి 10 వరకు కూడా ఈ యొక్క బ్రాండ్ షాపులలో జరుగుతున్నటువంటి ఆగడాలకి అసలు ఒక్కనాడు కూడా ఏ ఒక్క అధికారి కూడా బాధ్యత తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా కనబడతలేదు. అది దురదృష్టం. కారణం మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ ఏదైతే బ్రాండ్ షాపులు లీగల్గా వాళ్ళు పర్మిట్ లైసెన్స్ తీసుకొని నడిపిస్తున్నారో, పర్మిట్ షాపులు నడిపిస్తున్నారో, ఈ పర్మిట్ షాపులు అనేటివి అన్నీ కూడా పెద్ద పెద్ద గోడౌన్స్ లాగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వాటి పర్మిషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వము నియమ నిబంధనలు పెట్టింది. మినిమము 20 స్క్వేర్ మీటర్స్, మ్యాక్సిమం 100 స్క్వేర్ మీటర్స్ అని చెప్పి వైశాల్యంతో మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండరాదని చెప్పి చెప్పింది.
ఇవాళ ఒక్కొక్కటి అంటే దాదాపు ఒక 2 బెడ్రూమ్ల మందము మాత్రమే ఇవాళ పర్మిట్ రూమ్లు ఉండాలి. ఇవాళ గోడౌన్లు హాల్స్ పెట్టేసింది వాళ్ళ. ఇంకా దాంట్లో ప్రధానంగా కుర్చీలు వేయరాదు, వాళ్ళు కూర్చోబెట్టరాదు, అక్కడ ఆహారం అనేది అసలే మొత్తానికి ఎవరాదు ప్రొవైడ్ చేయరాదు అని చెప్పి ప్రభుత్వం క్లియర్గా చెప్తుంటే ఇవాళ అది ఒక రెస్టారెంట్ లాగానే వాళ్ళ కిచెన్ పెట్టి అక్కడ అన్ని రకాలైనటువంటి సవలతులు వాళ్ళకు అన్నీ ఇస్తున్నారు. మరి కుర్చీలు పెట్టి ఫ్యాన్లు పెట్టి కూర్చోండి, మంచిగా తాగండి, పడుకోండి అనే విధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్ షాపులు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అదే కాకుండా కొన్ని పర్మిట్ రూమ్లు ఇస్తున్నటువంటి సందర్భంలో ఉదాహరణకి ఇవాళ మోర్ మార్కెట్ సంబంధించి దాని ఎదురుగా ఒక బ్రాండ్ షాప్ ఉంటుంది. వాళ్ళైతే కంప్లీట్గా మున్సిపల్ రోడ్డుని ఆక్రమించి మున్సిపాలిటీ రోడ్డుకు సంబంధించి ఆ రోడ్డు పక్కకు ఉన్నటువంటి ఇల్లుకే స్టాండ్ కొట్టి అక్కడే నడి రోడ్డు మీదనే ఇవాళ మద్యం సేవిస్తున్నారంటే అసలు ఇక్కడ ప్రభుత్వం ఉన్నదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందా, వివిధ శాఖలు పనిచేస్తున్నాయా? మరి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎవరు దీని బాధ్యత వహించాలి? ఇవాళ మహిళలు కనీసం ఇవాళ రోడ్డు మీద సాయంత్రం అయిందంటే ఇవాళ బ్రాండ్ షాప్ల ముందు నుంచి, సాయంత్రం కూడా కాదు అసలు పగలే ఇవాళ బ్రాండ్ షాప్ల ముందు నుంచి ప్రజలు నడవలేనటువంటి దుస్థితి ఉన్నది. ఇవాళ కాలేజ్ రోడ్డు చూసినట్టయితే అసలు మోటార్ సైకిల్ అన్నీ కూడా రోడ్డు మీద పెడతారు. బజార్లు ఎక్కడైనా చూడండి, ఇది ఒక మంచిర్యాలకు సంబంధించిన సమస్య. బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమరి, చెన్నూరు ఏ ప్రాంతంలో చూసినా కూడా ఈ యొక్క లిక్కర్ షాప్ల యొక్క దందా విపరీతం అయిపోయింది. ఇది ఒక మాఫియాలా తయారైన, మేము ఏమైనా చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చాలా మంది చేస్తాం, మా జోలికి ఏ అధికారి రాడు అనేటువంటి ధీమలో మరి వాళ్ళు ప్రవర్తిస్తారు. మరి అధికారులు కూడా ఎందుకు జోక్యం చేసుకుంటలేరు అంటే మాకు కూడా మరి వాళ్ళతో మీకు ఏమైనా ములాఖాత్ అయి ఉన్నారా మరి అనేది కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సామాన్య ప్రజలు ఒక కొత్తిమీర కొందామని, ఒక 5 రూపాయల కొత్తిమీర టమాటాలు కొనుక్కుందామని ఎక్కడైనా మోటార్ సైకిల్ ఆపి కూరగాయలు కొంటున్నట్టు సందర్భంలో పోలీసులు వచ్చి రోడ్ మీద ఆపినా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినాం అని చెప్పి చలనాలు వేస్తారు, ఫోటోలు కొడుతున్నారు. మరి వాళ్ళ లిక్కర్ షాప్లో ముందు 100 వెహికల్స్ రూల్ కూడా చెప్తా ఉన్నది, లిక్కర్ షాప్ ఎక్కడన్నా ఉంటే అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్గా ఆర్డర్లో వెహికల్స్ పెట్టుకోవాలి, పార్కింగ్ ప్రొవైడ్ చేయాలని చెప్తా ఉన్నది. వాళ్ళకి పార్కింగ్ ఉండదు, ఏముండదు, నడి రోడ్డు మీద వాళ్ళ వెహికల్స్ పెట్టి విచ్చలవిడిగా చేస్తున్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వ అధికారులకు తెలివయా అంటే తెలుసు. వాళ్ళ 3 సీసీ కెమెరాలు పెట్టాలి ప్రతి బ్రాండ్ షాప్ కాడ, అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్కి పెట్టాలి అని చెప్పి కూడా ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా చెప్తుంది. అంటే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి పెడుతున్న సందర్భంలో మరి అధికారులు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడప్పుడు ఆ వ్యూస్ ఏ బ్రాండ్ షాప్ ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, వీళ్ళు నియమ నిబంధనల ప్రకారం ఉన్నారా లేరా అని చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ మీద ఉంది కదా. మరి ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోనే, వాళ్ళ ప్యాకెట్లోనే ఇవన్నీ కనబడుతున్నప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు స్పందించకపోవడం చూస్తే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఉద్యోగ ధర్మాన్ని కూడా వాళ్ళ అధికారులు నిర్వర్తించకపోవడం, ప్రజలకు ఇంత ఇబ్బంది అవుతున్నా కూడా ఎవరు పట్టించుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇవాళ పార్కింగ్ ప్లేస్ను ప్రొవైడ్ చేయాలి, సీసీ కెమెరాలను పెట్టాలి, ఈ రోడ్ల మీద తాగేటువంటి వ్యవస్థను కంట్రోల్ చేయాలి. ఈ పర్మిట్ రూమ్లో ఏదైతుందో విపరీతంగా అడ్డగోలు హాల్స్ లాగా పెట్టి ఫ్యాన్లు పెట్టి కుర్చీలు వేసి టేబుల్ వేసి వాళ్ళకి మంచి భోజనాలు పెట్టడం ఏదైతున్నదో ఇది అగెనెస్ట్ రూలు, చట్ట విరుద్ధంగా ఇది నడిపించడం. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలి. ఇంకా మంచిర్యాలలో ఒకటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ పార్కు ఆనాడు కేటాయించినటువంటి మంచిర్యాలలో అది కేవలం ఇండస్ట్రీస్ మాత్రమే పనిచేయాల్సినటువంటి ఆ ప్రాంతంలో ఇవాళ తాగుర్రా అని చెప్పి వాళ్ళ బ్రాండ్ షాప్ కూడా ఇవాళ అనుమతులు ఇచ్చిండ్రు అంటే వాళ్ళ మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి అధికారులు మరి ఎక్కడికి దిగజారిండ్రు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్లో బ్రాండ్ షాప్ రావడం ఏంటండి, ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్లో ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ దొరకాలి. కానీ వాళ్ళు మొత్తం ఇండస్ట్రియల్ పార్కులో కూడా ఒక పెద్ద పర్మిట్ రూమ్ ఇచ్చి అక్కడ బ్రాండ్ షాప్ పెట్టి అక్కడ నడుస్తుందని అంటే మరి అధికారులు ఇక్కడ విఫలమైనని మేము అనుకుంటున్నాం. కాబట్టి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి దీని మొత్తం లైసెన్స్ అథారిటీ ఇచ్చిందంతా కూడా ఇవాళ కలెక్టర్ గారే దానికి టెండరింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కానీ లాటరీలు కానీ తీసి దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంతా ఫ్రేమ్ చేసి కంట్రోల్ నడుస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత చూసేది కూడా కలెక్టరే. మరి కలెక్టర్ అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఆబ్కారీ శాఖ వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్ని తప్పులను కూడా మరి కలెక్టర్ గారు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు పట్టించుకోవడం లేదు? జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ చట్టవిరుద్ధ కార్యక్రమాలు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లో కళ్ళకు కట్టినట్టుగా శ్రీనివాస్ చూస్తున్నట్టుగా చట్ట వ్యతిరేక చర్యలన్నీ కూడా ప్రజలు చూస్తూ మౌనంగా భరిస్తూ ఎల్లకాలం ఉంటారు అనుకోవడం మాత్రం పొరపాటే. మనం లిక్కర్ షాపులన్నీ చూసుకుంటే నేషనల్ హైవేల పైన లిక్కర్ షాపులు తెచ్చుడు ఏమిటండి? ఆబ్కారీ శాఖ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక లిక్కర్ షాప్ పెట్టాలంటే నేషనల్ హైవేకు కానీ ఒక 50 మీటర్ల దూరంలో పెట్టాలి. తర్వాత మత సంస్థలున్నా విద్యాలయాలున్నా 100 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా ఉందా? నేషనల్ హైవే ఫుట్పాత్ పైనే ఇక్కడ షాపులు పెట్టేసిండ్రు.
మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర మరియు బాలికల పాఠశాల విద్యార్థులు 130 మందికి చెన్నూరు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లు ఇతర సామాగ్రి పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు పరీక్షల్లో బాగా చదివి ఉన్నత మార్కులు సాధించాలని ప్రోత్సహిస్తూ ట్రాన్స్పరెంట్ పరీక్ష ప్యాడ్లు ఇతర సామాగ్రి పంపిణీ చేసిన మంత్రి, కలెక్టర్ మరియు పోలీస్ అధికారులు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బాగా చదివి ఉన్నత మార్కులు సాధించాలని పిలుపునిచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పట్టణ సిఐ బన్సీలాల్, పట్టణ ఎస్ఐలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ రావాలి, వీళ్ళు కూడా బయట కాంపిటీషన్ తట్టుకోవాలంటే మంచి కల్చర్తోని మంచిగా నేర్పియాలని చెప్పి ఇక్కడ మన యంగ్ ఇండియా స్కూల్స్ సోమన్పల్లిలో స్థాపించడం జరుగుతుంది. సో చాలామంది విద్యార్థులు ఉన్నారు. మీ అందరూ కూడా ఒకటి గమనించాలి, మీరు క్రమశిక్షణతోని ఇప్పుడే ఈ స్కూల్ టైంలోనే క్రమశిక్షణ నేర్చుకోవడము, క్రమశిక్షణతో అన్ని పనులు చేయడము, ఇవన్నీ కూడా మనకు ముందుకు లాభం పొందుతుంది. ఎందుకంటే క్రమశిక్షణే ఇప్పుడు దేశంలో ఏ పెద్ద నాయకుడైనా కానీ, ఏ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలైనా కానీ వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ అదొక కామన్ ఉంటుంది అన్నమాట. వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు ఒక జోష్తోని. ఒకటి లేదు, నాకు ఈ తపన ఉన్నది, ఈ గోల్ అచీవ్ చేయాలి, నేను ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి అని చెప్పి ఇప్పుడే మీకు ఆ తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడే మీరు కష్టపడి చదువుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, మంచి మార్క్స్ తీసుకొచ్చినప్పుడే మనకు మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఇవన్నీ కూడా రావాలంటే మనం కష్టపడి పని చేసినప్పుడే మనకు వస్తుంది. మనకు ఒక బాధ్యత ఉంది కదా, మన అమ్మ నాన్నకు మనం సంతోషపెట్టాలి. వాళ్ళు ఎప్పుడు సంతోషపడతారు? వాళ్ళు మనం మంచిగా చదువుకొని మనం మంచి మార్క్స్ తెచ్చుకొని మనం క్రమశిక్షణ ఉన్నప్పుడే మన తల్లిదండ్రులు హ్యాపీ అవుతారు. అవునా కదా? మీరు కూడా ఇంట్లో సమయం ఉన్నప్పుడు ఇంట్లో కూడా కొద్దిగా పని చేయాలి. పని చేసినప్పుడే మనకు కూడా అర్థమవుతుంది, మన అమ్మ నాన్న కూడా సంతోషిస్తారు. నేను మొన్న మా అంబేద్కర్ కాలేజ్లో ఒక ప్రోగ్రామ్కే పోయినప్పుడు వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకున్నారు. మా నాన్నగారు మార్నింగ్ వాక్ పోయి వచ్చేటప్పుడు నా పని ఏముండే, నేను కాలేజీలో ఉండి ఇంటర్మీడియట్లో నా పని పొద్దున పూట 20 మందికి ఛాయ్ చేయడం నా పని ఉండే. నేను పొద్దున కూర్చొని వాళ్ళందరికీ ఛాయ్ తాగిపించి కప్పు సాసులు కడుగుతుంటే నేను, ఎందుకంటే నెక్స్ట్ మా ఇంట్లో వచ్చినప్పుడు మళ్ళీ కిచెన్ అంతా శుభ్రత చేసి నేను కప్ సాసులు కడిగి పెట్టి చెంచాలు కూడా కడిగేసి పెట్టి నేను కాలేజీకి పోతుంది. సో ఎప్పుడు కూడా ఇంట్లో పని చేయాలనుకున్నా కానీ ఎప్పుడు వెనుకకు పోదు. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది తర్వాత. అవునా కదా? ఈరోజు కూడా మా నాన్న స్నేహితులందరూ కూడా గుర్తు చేసుకుంటారు, సార్ నేను నాకు ఛాయ్ తాగి. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని సింగరేణి ఐక్య కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణిగామ్ సింగ్ మాట్లాడుతూ గతంలో సింగరేణి ఆసుపత్రి పూర్వ వైభవం కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు గుర్తు చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారని వివరించారు. ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోచమల్లు, అంబాల మహేందర్, తాళ్లపల్లి శ్రీనివాస్, గోగర్ల శంకర్, పుల్లూరి పోషం, దిగుట్ట రాయలింగు, మేకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో మరి ఈ హాస్పిటల్కు సంబంధించిన విషయాలపైన మరి ఇక్కడ డాక్టర్ల కొరత, అదేవిధంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ను తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ జేఏసీ ఆధ్వర్యంలో మరి టీఎన్టీసీ పరంగా ఐఎఫ్యూ, తర్వాత సింగరేణి ఉద్యోగుల సంఘం, హెచ్ఎంఎస్, తర్వాత టీయూసీఐ, ఈ అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈరోజు మన సూపరింటెండెంట్ గారికి మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల కొరత ఉన్నది,
చిల్డ్రన్ స్పెషలిస్టులు ఉండాలి, జనరల్ ఫిజిషియన్లు ఉండాలి. అన్ని రకాల ఫిజిషియన్స్ను ఇక్కడ మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి స్టాఫ్ నర్సుల కొరత ఉన్నది, అదేవిధంగా స్కావెంజర్స్, వార్డ్ బాయ్స్ వీళ్ళందరికీ కొరత కూడా ఉన్నది. గతంలో కూడా మాకు ఈ సింగరేణి ఏరియా హాస్పిటల్ పూర్వ వైభవం రావాలని, మరి మన పూర్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి 10,000 మంది బెల్లంపల్లి ఏరియాలో పనిచేసేటువంటి కార్మికులు ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఒక 500-600 మంది, తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఒక 5,000 మంది, మొత్తం కలిసి ఒక 10,000 మంది నిత్యం ఇక్కడ మందులకు, గోళీలకు, సూదులకు, మరి షుగర్కు, బీపీ పేషెంట్ కూడా ఇక్కడికి నిత్యం రావడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి అదేవిధంగా పిల్లల డాక్టర్ కూడా లేడు. మరి ఆ పిల్లల డాక్టర్ని కూడా నియమించాలని, దీనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తే ఈ వైద్యుల కొరత, మరి జనరల్ ఫిజిషియన్స్ కానీ వాళ్ళ కొరత తీరుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సింగరేణిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మరి ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ, డాక్టర్స్ అయినా కానీ రామకృష్ణాపూర్ నుంచి లేదంటే గోదావరి ఖని కూడా ఇట్లా పంపడం, రిఫరల్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా సింగరేణి సొమ్మును ప్రైవేట్ హాస్పిటళ్లలో, కార్పొరేట్ హాస్పిటళ్లకు చాలా డబ్బులు కోట్ల రూపాయలలో దారాదత్తం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ మనకు సింగరేణి యాజమాన్యానికి 1,000 కోట్ల రూపాయలు అదా అవుతాయి. ఇక్కడనే పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఖైరీగూడ నుంచి కానీ ఇక్కడికి బెల్లంపల్లికి వచ్చే వరకు మరి ఎవరన్నా కానీ పేషెంట్స్ ఉంటే ఆ పేషెంట్లకు రిఫరల్ చేయడానికి మరి అక్కడికి కార్పొరేట్ హాస్పిటల్కు ఇతను ఆ రిఫరల్ ఫామ్ తీసుకోవడానికి కోసం కూడా కొంతమంది ఆలస్యం అయితే చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటివి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి పూర్తి అధికారాలు ఇచ్చి డైరెక్ట్ రిఫరల్ చేసేటువంటి అధికారం కూడా కల్పించాలని చెప్పేసి, మరి ఇక్కడ ఉన్నటువంటి మూసేసినటువంటి వార్డ్స్ ఉన్నాయి, ఆ వార్డులను కూడా తిరిగి తెరిపించాలని చెప్పేసి ఈ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి గౌరవనీయులు వినోద్ గారు కూడా ఇక్కడ మేము 2024 3 ఆగస్టున మరి సీఎంఓ సుజాత మేడం గారు కూడా వచ్చేది ఇక్కడికి. మేము డాక్టర్ల కొరత, స్టాఫ్ కొరత, అందరి కొరత కూడా మేము తీరుస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి కూడా మరి ఎలాగంటే పురోగతి లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మరి సీఎంఓ గారికి చెప్పినాం. ఇక్కడ అట్లనే అక్కడ డైరెక్టర్ గారికి కూడా, బలరాం నాయక్ గారి దృష్టికి కూడా గతంలో తీసుకుపోయినాం. ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి మా సింగరేణి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ను, మరి ఇక్కడ దగ్గరనే మైన్స్ ఉన్నాయి మాకు. ఈ సింగరేణి ఏరియా హాస్పిటల్కు ఆనుకొని చుట్టూ మైన్స్ ఉన్నాయి. కాశీపేట ఉన్నది, మన్నమరి ఉన్నది, అదేవిధంగా బెల్లంపల్లి ఏరియాలో ఖైరీగూడ, డోర్లీ, అంబాపూర్ ఈ మైన్స్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా కొత్త కన్నులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మేము తీర్చిదిద్దాలని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డివిజన్ కార్పొరేటర్ పుదరి విజయరాణి, తిరుపతి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కల్లు కాంపౌండ్ల మాదిరిగా మద్యం దుకాణాల పర్మిట్ రూములు. స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి తుల మధుసూదన్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.